మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామమున శుభములు. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని మాట మనం నేర్చుకుందాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనంలో దేవుని యొక్క వాక్యం రీతిగా సెలవిస్తూ ఉంది. విస్తారమైన మాటలో దోషం ఉండక మానదు, తన పెదవులను మూసుకుని వాడు బుద్ధిమంతుడు. విస్తారంగా మాట్లాడితే దాంట్లో దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, దోషం ఉండక మానదు అని. అంటే ఎక్కువ మాట్లాడితే మన మాటల్లో దోషం ఉంటుంది అని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. పెదవులను మూసుకున్నవాడు, పెదవులను కాచుకున్నవాడు, తక్కువ మాట్లాడేవాడు బుద్ధిమంతుడు. నువ్వు విస్తరించి మాట్లాడుతున్నావు అంటే జాగ్రత్త పడాలని ప్రభు చెప్తున్నాడు. ఎలా మాట్లాడుతున్నావు? జాగ్రత్త కలిగి మాట్లాడాలి. దేవుని లేఖనాలు ఏం సెలవిస్తూ ఉన్నాయంటే, వినుటకు వేగిరపడాలి, మాట్లాడడానికి నిదానించాలి. వినడానికి వేగిరపడాలి, మాట్లాడడానికి నిదానించాలి. అంటే ఈ మాటకు అర్థమైంది అంటే, ఎక్కువ మాట్లాడద్దు, అవసరాన్ని బట్టి మాట్లాడాలి. కీర్తనకాడైన దావీదు అంటాడు, ప్రభువా నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కనుక ప్రియదేవుని బిడ్డలారా, నువ్వు విస్తారంగా మాట్లాడుతున్నావా? దేవుని ప్రజలంగా జాగ్రత్త పడాలని ప్రభు సేవకునిగా మిమ్మల్ని మనవి చేస్తూ ఉన్నాను. దేవుని ప్రజలంగా మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, చాలా తక్కువగా మాట్లాడాలి. ఎంత తక్కువ మాట్లాడితే అంత ఆరోగ్యం కలుగుతుంది, ఎంత ఎక్కువ మాట్లాడితే అంత దోషం కలుగుతుంది. కనుక నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావా, తక్కువ మాట్లాడుతున్నావా ఆలోచించు. ఎక్కువ మాట్లాడితే నీ మాటలు తగ్గించి దేవుని మాటలు వినడానికి ఇష్టపడు. దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట ఒకవేళ నీ నాలుక, నీ నోరు అదుపు లేకపోతే ప్రభు సహాయం అడిగి ప్రభు సన్నిధిలో పెదవులకు ద్వారమునకు కాపు పెట్టమని ప్రార్థించి ప్రభు సహాయం పొందుకోవాలని ప్రభు పెట్ట మనవి చేస్తూ ఉన్నాను. ప్రియదేవుని బిడ్డలారా, మరి ఈ మాటలు, దేవుని మాటలు అనేకులకి చేరడానికి మీరు ఈ యొక్క ఛానల్ జేసీపీ చర్చ్ జవహర్ నగర్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేస్తే అనేకులకి ఈ యొక్క మెసేజ్ చేరుతుంది. కామెంట్ చేయండి, లైక్ చేయండి. దీని ద్వారా అందరికీ దేవుని మాట వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కనుక మరి విన్నటువంటి మీరు మరి ఈ మాటలు విని విడిచిపెట్టక ఈ మాటలు అనేకులకి చేరడానికి ప్రభు యొక్క పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని ప్రభుపేట మనవి చేస్తూ, విన్న ఈ మాటలు దేవుడు మన హృదయంలో ఫలించి చేయునుగాక. గాడ్ బ్లెస్ యూ.